వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనము ఎక్సెల్ ఫైల్ని పీడిఎఫ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ చూడండి, డేటా అయితే ఉంది. సో చాలా రోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. సో ఆల్మోస్ట్ 165 రోస్ వరకు అయితే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ పర్టికులర్గా నాకు ఎంతవరకు కావాలో అంతవరకే మనం ప్రింటర్ అనేది తీసుకుంటూ ఉంటాము. అట్లనే మనం ఇప్పుడు పీడిఎఫ్ కూడా నాకు ఎంతవరకు అయితే కావాలో అంత ఏరియాని మనం అయితే పీడిఎఫ్ అయితే చేసుకోవచ్చు. అసలు నాకు ప్రింటింగ్ గురించే సెట్ చేసుకోవడం తెలియదండి అని అంటే, నేను క్లారిటీగా ఒక ప్రింటింగ్ అనేది ఒకే పేజీలోకి ఎలా సెట్ చేసుకోవాలని చెప్పానండి. ఆ వీడియో చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అది చూసి నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్లో మనము ప్రింటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటాం, మనం ఎలా అలైన్మెంట్ సెట్ చేసుకుంటాం అనేది చెప్పాను. వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఇప్పుడు మనము పీడిఎఫ్ అయితే మనము జనరేట్ చేద్దామండి. ముందుగా మనం ఇక్కడ Ctrl+P ప్రెస్ చేయండి. మనం ఇక్కడ ప్రింటింగ్ లాండ్లోకి వెళ్తాం. Ctrl+P ప్రెస్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. టోటల్గా 9 పేజెస్ చూపిస్తూ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ అన్వాంటెడ్గా చూసుకుంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇక్కడ. ఓకే, సో బ్యాక్ చేద్దాం. చూడండి, నాకు ఎగ్జాంపుల్ నాకు ఇదంతా ఈ ఏరియా అంతా నాకు అవసరం లేదు. నాకు కంప్లీట్గా ఈ డేటా మొత్తం కావాలి. సో అప్పుడు మనం ఇందులో కర్సర్ ప్లేస్ చేసుకొని Ctrl+A ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంతవరకు నేను సెలెక్షన్ చేసిన ఏరియా వరకు మాత్రమే నాకు పీడిఎఫ్ రావాలి. కాబట్టి ఈ ప్రింట్ ఏరియాలోకి వెళ్ళండి. ఇక్కడ సెట్ ప్రింట్ ఏరియా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు Ctrl+P ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు 4 పేజెస్ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ నాకు సెకండ్ పేజ్లో వచ్చేటప్పటికి నాకు చూడండి, ఆ ముందు థర్డ్ పేజ్ కానీ ఫోర్త్ పేజ్ కానీ గమనించినట్లయితే నాకు ఫస్ట్ పేజ్లో ఏదైతే కనిపిస్తుందో అంటే ఇక్కడ నాకు డివిజను, సేల్స్ మేనేజరు ఉంది కదండి. సో ఇవి నాకు సెకండ్ పేజీలో, థర్డ్ పేజీలో, ఫోర్త్ పేజీలో లేవు. అవి కూడా నేనైతే ఇక్కడ నేను సెట్ చేసుకోవచ్చు. సో ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకి ప్రింట్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రోస్ టు రిపీటెడ్ టాప్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. అంటే ఈ రోని నాకు ఏ రో కావాలో ఆ రో సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి, Ctrl+Pని ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తుంది. చూడండి, డివిజను, నెక్స్ట్ లేయర్ చూడండి కనిపిస్తుంది. సో ఇట్లా ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఈ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు పీడిఎఫ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫోల్డర్లో కావాలో ఆ ఫోల్డర్లో అయితే సెట్ చేసుకుని నేను డాక్యుమెంట్స్లో పెడుతున్నాను. ఎగ్జాంపుల్ ఇది ఏంటిది, ఎక్సెల్ టు పీడిఎఫ్ అని పెడుతున్నా. ఎగ్జాంపుల్ మీకు పెట్టేసి ఓకే బటన్ క్లిక్ సేవ్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే డాక్యుమెంట్స్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెల్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు 4 పేజీల్లో కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు చూసారా, మనకి ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ మనకి 4 పేజీల్లో అయితే మనకి చూపిస్తుంది డేటా అనేది. సో ఈ విధంగా అయితే మనమైతే ఎక్సెల్ నుంచి పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు. మనకి కావాల్సిన ఏరియాని మాత్రం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అండి. సో వీడియో అర్థమైంది వ్యూవర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయండి ఎంఎస్ ఆఫీస్ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.